హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. మనము ఇండోర్లో పెట్టుకునే ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూసాము, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ చూసాము, ఇంకా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏంటి అనేది కూడా చూసాము కదా. అలాగనే ఇండోర్లో పెంచుకునే వైన్స్ ఏంటి అనేది చూపించాలనుకుంటున్నానండి. మనకి ఇండోర్లో వైన్స్ని మనం డిఫరెంట్ వేస్లో పెంచుకోవచ్చు. మాస్టిక్ పెట్టుకొని అయినా పెంచుకోవచ్చు, లేకపోతే ఇలాగ హ్యాంగింగ్ బాస్కెట్స్లో అయినా కానీ పెంచుకోవచ్చు అండి. సో హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెంచుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పేస్ ఇష్యూ కూడా ఉండదు, ఎందుకంటే అవి పైన వేలాడుతూ ఉంటాయి, కింద ఎలాంటి స్పేస్ ఆక్యుపై చేయవు. సో ఇంటి లోపల వాతావరణంలో ఇబ్బంది పడకుండా హ్యాపీగా పెరిగే ఇండోర్ ప్లాంట్స్ ఏంటి, ఇండోర్ వైన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో తెలుసుకుందామా అండి. ఈ లిస్టులో ఫస్ట్ వచ్చేసి పోథోస్ అండి. పోథోస్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్. ఇది వచ్చేసి మార్బుల్ క్వీన్ మనీ ప్లాంట్, మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేది. దీనికి వచ్చేసి బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలండి, అప్పుడే వీటి మీద ఉన్న వేరియేషన్ అనేది రిటైన్ అవుతుంది. లేదు అని అంటే లీవ్స్ డార్క్ గ్రీన్ కలర్లో అయిపోతాయి, అండ్ అది కూడా అందంగానే ఉంటుంది యాక్చువల్గా. ఒకవేళ మీకు చాలా తక్కువ సన్లైట్ వస్తుంది, చాలా తక్కువ లైటింగ్ ఉంది రూమ్లో అని అనుకున్నప్పుడు కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. బట్ ఏంటంటే లీవ్స్ మీద ఈ వేరియేషన్ ఉండదు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి మనము రెగ్యులర్గా చూసే మనీ ప్లాంట్. ఇది కూడా చాలా ఈజీ టు గ్రో ఇండోర్ వైన్ అండి. ఇది కూడా దీని మీద వేరియేషన్ అయితే చాలా లో లైటింగ్లో కూడా దీని మీద వేరియేషన్ ఉంటుంది డెఫినెట్గా. ఇదిగో చూసారా. నెక్స్ట్ ఇది కూడా పోథోసే అండి. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మనీ ప్లాంటే. దీన్ని మంజుల పోథోస్ అంటారు. చూసారా, ఇప్పుడు ఇందాక మీరు ఇది మార్బుల్ క్వీన్లో చూస్తేనేమో చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఈ వైట్ అండ్ గ్రీన్ ప్యాచెస్. ఇందులో వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు ఇదైతే నాకు చాలా చిన్న పిల్లక దొరికితే తీసుకొచ్చాను. ఇది మంచిగానే హెల్తీగానే పెరుగుతుంది. ఇదిగో ఇటువైపు తీగ వస్తుంది యాక్చువల్గా. దీని మీద ఉండే వేరియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ పోథోసే అనమాట. పోథోస్లో ఇంకొక టైప్ చూపిస్తాను. ఇదండి, ఇది వచ్చేసేసి స్నో వైట్. దీని లీవ్స్ వచ్చేసి చాలా చిన్న చిన్నగా ఉంటాయి అండ్ క్యూట్గా బాగుంటుందండి. ఇది కూడా నాకైతే ఈ మొక్క చాలా ఇష్టం. ఇదైతే ఇదిగో ఇంత చిన్న క్యూట్ లిటిల్ మాస్టిక్ ఉంది. చిన్న మాస్టిక్, ఇది ఒక 1 feet మాస్టిక్ అనుకుంటా. అండ్ ఇది కొంచెం స్లోగా గ్రో అవుతుందండి. దీని మీద వేరియేషన్ రిటైన్ అవ్వాలి అని అంటే కూడా మనకి బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలన్నమాట. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ పోథోస్. నెక్స్ట్ పోథోస్లో ఇంకొక వెరైటీ వచ్చేసేసి నియాన్ పోథోస్ అండి. ఇది కూడా లెమన్ ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీని వైన్స్ కూడా బాగుంటాయి. దీనికి కూడా లో టు మీడియం సన్లైట్లో ఇది హ్యాపీగా పెరుగుతుందండి. ఇది వచ్చేసి నియాన్ పోథోస్. ఇప్పుడు మనం మొత్తము 5 types ఆఫ్ పోథోస్ చూసామండి. ఒకటి వచ్చేసి ఇదిగో ఇది, ఒకటి వచ్చేసి ఇది నార్మల్గా అందరము పెంచుకునే మనీ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మార్బుల్ క్వీన్. నెక్స్ట్ ఇది వచ్చేసేసి మంజుల పోథోస్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్నో వైట్. నెక్స్ట్ ఇది నియాన్ పోథోస్ అనమాట. అండ్ నెక్స్ట్ పోథోస్ తర్వాత ఈ లిస్టులో ఫస్ట్ ఉండేది ఏంటి అని అంటే ఫిలోడెండ్రన్ వెరైటీస్. సో ఫిలోడెండ్రన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో అవి కూడా చూపిస్తాను. నా దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఫిలోడెండ్రన్లో ఇది వచ్చేసి బ్రెజిల్ ఫిలోడెండ్రన్ అండి. చూసారా దీని మీద ఉన్న వేరియేషన్ ఎంత బాగుందో. ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేరియేషన్ ఎప్పుడున్నా కానీ ఆ ప్లాంట్స్కి కొంచెము బ్రైట్ లైట్ అవసరం ఉంటుందండి. ఒకవేళ వేరియేషన్ లేదు, ఇదిగో ఈ ఫిలోడెండ్రన్ లాగా అంటే ఇవి లో టు మీడియం సన్లైట్లో కూడా హ్యాపీగా పెరుగుతాయి అన్నమాట. సన్లైట్ అంటే ఇండైరెక్ట్ సన్లైట్. సో ఇది వచ్చేసి ఇండోర్లో పెరిగే బ్రెజిలియన్ వేరిగేటెడ్ ఫిలోడెండ్రన్. చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ వచ్చే లీఫ్ ఇదిగో ఇలా పింక్ షేడ్ ఉంటుంది అండ్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లీఫ్ పాతగైనా కొద్దీ ఇదిగో ఒక గీతలాగా వచ్చేస్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇది హార్ట్ లీఫ్ ఫిలోడెండ్రన్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగా పెరుగుతుందండి. ఇందులోనే లైట్ కలర్లో ఒక ఫిలోడెండ్రన్ ఉంది, చూపిస్తాను మీకు కదా. ఇదిగో చూసారా ఎంత బాగుందో. ఇది కూడా హ్యాంగింగ్ బాస్కెట్స్లో బాగుంటుందండి. ఇవన్నీ నాకు కొన్నేమో ఇండోర్లో ఉంటాయి, కొన్నేమో పోర్చుకోలో ఉంటాయి. అంటే వీటి మీద డైరెక్ట్ సన్లైట్ అంటూ పడదు. ఇవి కంప్లీట్గా ఈ ప్లాంట్స్ ఏవైనా కానీ హ్యాపీగా ఇండోర్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టర్టిల్ వైన్ వెరీ ఈజీ గ్రోయింగ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండే వైన్ అండి. ఇదిగో దీన్ని ఎలా అంటే అలా పెంచుకోవచ్చు. ఇదిగో ఇది చూసారా, ఇంత చిన్న పాట్లో నేను పెట్టేశాను అండ్ అది అక్కడ కూడా హ్యాపీగా పెరుగుతుంది. ఈ పాట్ పెరిగేది ఆల్మోస్ట్ లో లైటింగ్ ఉంటుంది, అక్కడ కూడా హ్యాపీగా పెరుగుతుంది. ఇది వచ్చేసి కొంచెం బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉండే ప్లేస్లో పెరుగుతుంది. సో ఇది కూడా మీరు హ్యాపీగా ఇంట్లో పెంచుకోవచ్చు అండి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ సకలెంట్ అండి. సో దీనికి వాటరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాయి. ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇదిగో చూసారా ఎంత పొడుగు వరకు ఎలా వెళ్ళిపోతుందో. సో ఇది కూడా ఇండోర్లో పెట్టుకునే మొక్క అనమాట. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ మాన్స్ట్రా అడెనోసోలి. ఇది నేను బయటికి తీసి చూపిస్తా. ఇది యాక్చువల్గా ఇలా 1-2 వస్తున్నాయి. సో నేను మళ్ళీ వాటిని టక్కింగ్ చేసేస్తున్నాను సో దట్ దాని ట్రైలింగ్ అనేది చాలా ఎక్కువగా వచ్చేలాగా చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసారా ఎక్కువగా ఉంది కదా ట్రైలింగ్ మీరు చూస్తే. సో దీన్ని కూడా అలాగ రావడానికి మనం ఏంటంటే ఫస్ట్ 1-2 రాగానే మనం విడిచిపెట్టేసామనుకోండి, ఎనర్జీ మొత్తం ఆ 1-2 వెళ్ళిపోద్ది. అలా కాకుండా మనం టక్కింగ్ చేస్తే మళ్ళీ దాని లోపటికే పెట్టేస్తే ఇందులోంచి వచ్చే వైన్స్ ఏవైనా కానీ ఎక్కువ వస్తాయి అండ్ గుబురుగా బాగా పెరుగుతుంది అనమాట. ఇది కూడా లో టు మీడియం ఇండైరెక్ట్ సన్లైట్లో మంచిగా పెరుగుతుందండి, హెల్తీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ లిస్టులో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్లాంట్ అండి. ఇది వ్యాక్స్ ఐవీ అంటారు, దీన్ని ఇంగ్లీష్ ఐవీ అంటారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా దగ్గర ఇది వేరిగేటెడ్ ఉంది, అలా కాకుండా థిక్ గ్రీన్ లీవ్స్తోని వితౌట్ వేరిగేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని మీద పింక్ కలర్ వేరిగేషన్ కూడా ఉంది చూసారా. ఇది కూడా కైండ్ ఆఫ్ సక్యులెంట్. సో దీనికి మనం వాటరింగ్ ఎక్కువ చేయొద్దు. దీని ట్రైలింగ్ అయితే చాలా లాంగ్ ఉంది, మీరు చూస్తే చాలా లాంగ్ చాలా బాగా పెరుగుతుందండి. ఇది కూడా ఇదిగో కొత్తగా వచ్చే లీవ్స్ ఏమో ఇలా ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత వాటి మీద వేరిగేషన్ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా పెరుగుతాయి అన్నమాట. మనకి ఏంటంటే హ్యాంగింగ్ పాట్స్లో ప్లాంట్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. బట్ ఏంటంటే ఏ మొక్కలు పెంచుకోవచ్చు మనం ఇండోర్లో అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ ఈ వీడియోలో మీకు క్లియర్ చేశాను నేను అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ మొక్కలు అన్నీ కూడా లో టు మీడియం ఇండైరెక్ట్ సన్లైట్లో హ్యాపీగా హెల్తీగా పెరిగే ఇండోర్ ప్లాంట్స్, ఇండోర్ వైన్స్ అండి. సో చూశారు కదండి, ఇండోర్లో హ్యాపీగా పెంచుకునే తీగ మొక్కలండి ఇవన్నీ. వీటిని ప్రాపగేట్ చేయడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే తీగ మొక్కలు అనే వరకు వీటికి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఏరియల్ రూట్స్ ఉంటాయి అండ్ మనము వీటిని కట్టింగ్స్ త్రూగా ఈజీగా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.